ఇది 2023లో నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ సార్. ఇవి 2025లో వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ చేసుకున్నారు సార్. గుడిసె శ్రీధర్ తప్పుడు పత్రాలు సృష్టించుకొని నన్ను ఇబ్బంది పెడుతున్న రిజిస్ట్రేషన్ సార్ డాక్యుమెంట్స్ సార్. పార్టీ ధైర్యలక్ష్మి, రాజులపాటి రంగారావు మా మామగారు. నా మామగారి నుండి మాకు సంక్రమించిన ఆస్తులు. రాజులపాటి జగదీష్ కుమార్, రాజులపాటి విజయ్ కుమార్ నా భర్త. నా మరిది అనారోగ్యంతో ఉండగా నా పిల్లలకు వీలునామా రాశారు. వీలునామా రాసి వస్తే నా భర్త చనిపోయారు, నా మరిది చనిపోయారు. 2023లో నా పిల్లలకి నేను డాక్యుమెంట్ చేయించాను, రిజిస్ట్రేషన్ చేయించి దాని మీదే మేము బ్రతుకుతున్నాం. ఆ పంట అలా చేసుకుంటూ ఉండగా కొందరు వ్యక్తులు కక్షగట్టి మా పొలాలని వేరే తప్పుదోవ పట్టించి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు నా పంట కోసుకెళ్ళిపోయారు. నా పేరు మీద 2023 జూలై 24వ తారీఖున రిజిస్టర్ అయింది సార్. వేరే వాళ్ళు గుడిసె రామారావు నవంబర్ 16వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. 2025 సార్. ఇవాళ ఏం జరిగిందంటే పొలం కాడకి వెళ్ళాను సార్. పొలం కాడకి వెళ్తే నా పంట కోసుకుపోతూ ఇవాళ ఏంటని అడిగ్గా పొలం మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందని చెప్పి ఆన్లైన్ కాపీ తీసుకొచ్చి అది చూపించి నా పంట తీసుకుపోయారు సార్. మమ్మల్ని పోలీసు వారు వచ్చి పోలీస్ స్టేషన్కి రండి, మేము తేలుస్తాం ఇరువర్గాలు అని చెప్పేసారు. పోలీసు వారు అక్కడ ఉండి నా పంట దొంగదావన దాటిచ్చేసారు సార్. అక్కడ పంట పోయించేశారు మొత్తం. ఈ పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారు నా కంప్లైంట్ కాపీ తీసుకోలేదు. ఏంటని అడిగితే పొలం ఎంక్వైరీ చేసి ఇస్తామని అంటున్నారు. ఏ విధంగా ఎంక్వైరీ చేసి చేస్తారు సార్? మొన్న కూడా పంపించారంటే మళ్ళీ ఎంక్వైరీ చేస్తామన్నారు. దీని వరకు కాగిత కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేశారు. కాగిత కృష్ణప్రసాద్ గారు నేను చేసుకున్నా, రామారావు గారికి సపోర్ట్ చేయమని చెప్పారంట సార్ ఎస్ఐ గారితో. కాగిత కృష్ణప్రసాద్ గారికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని కాఫీ తీసుకోలేదు సార్. కాఫీ తీసుకోకపోతే మేము అక్కడ 3 గంటల వరకు కూర్చుని వచ్చేసాం సార్. వచ్చి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది సార్. రాజులపాటి పవన్ సైమ నికంఠ నిహారిక పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది సార్. అవును సార్. గుడిసేవ రామారావు వాళ్ళ అబ్బాయి శ్రీధర్ సార్. ఊసా మారుతి సార్. ఎకరం 86 సెంట్లు అయితే 88 సెంట్లు చేసుకొని 2 ఎకరాలు కట్టేశాడు సార్ ఊసా మారుతి. ఇది 3 ఎకరాల 30 సెంట్లు అయితే 2 ఎకరాల 27 సెంట్లు అతను చేసుకొని 3 ఎకరాల 30 పంట కోసుకుపోయాడు సార్. ఈ రాజకీయ నాయకులు నాకు అండగా ఉండాల్సిందల్లా పోయి భర్తలని, ఆడపిల్లలు, నా పిల్లల్ని తను వచ్చి ఆదాయంతో పోషించుకుంటున్నాను సార్, చదివించుకుంటూ. నాకు రాజకీయ నాయకులు ఇలా ఇబ్బంది పెడుతూ నన్ను ఇచ్చేస్తున్నారు సార్. కాగిత కృష్ణప్రసాద్ గారు నాకు న్యాయం చేసి పెడతారని, న్యాయం చేయవలసిన పెద్ద మనుషులే నన్ను ఇలా ఇచ్చేస్తున్నారు సార్.